నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ భక్తులకు ఇబ్బందులు లేకుండా రాజన్న ఆలయ అభివృద్ధికి చర్యలు వేములవాడలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యటన గింజ తరుగు లేకుండా ధాన్యం కొనుగోళ్లు సెంటర్లు ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు గాంధీ కుటుంబంపై మోదీ కక్ష సాధింపు చర్యలు ఎల్లమ్మ చెరువు కట్టను పరిశీలించిన మంత్రి పొన్నం భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమాలు గ్రామస్తులకు పలు సూచనలు చేసిన అధికారులు ఇక వార్తలను వివరాలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాజన్న ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పర్యటించిన ప్రిన్సిపల్ సెక్రటరీ బిప్ ఆది శ్రీనివాస్ దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ఆలయాన్ని సందర్శించారు ఆలయ విస్తరణలో భాగంగా వివిధ ప్రాంతాలలో చేపట్టవలసిన చర్యలపై అధికారులు బిప్తో కలిసి చర్చించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయాన్ని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ దర్శించుకున్నారు విప్ ఆది శ్రీనివాస్ దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు అనంతరం రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ మీడియాతో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధికి 38 కోట్లు ప్రకటించారన్నారు ఆగమశాస్త్రం వాస్తు అంశాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఆలయం పునర్నిర్మాణానికి కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు సార్ రాజన్న ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం 76 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు విప్ ఆది శ్రీనివాస్ ఇప్పటికే అన్నదాన సత్రం నిర్మాణ పనులకు టెండర్ పూర్తి చేశామన్నారు శృంగేరి పీఠాధిపతుల అనుమతి ఆశీర్వాదం తీసుకుని ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు రాబోయే నెలలో రోడ్డు వెడల్పు పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామన్నారు సుమారు వేముల ఆలయ విస్తీర్ణానికి 76 కోట్ల పైచిలుకు నిధులు మంజూరు కావింపజేసి అన్న సత్రానికి 35 కోట్లు వాయిపేసి వేనాడు దేవాలయ అభివృద్ధితో పాటు పట్టణాభివృద్ధి కూడా చేయాలి రెండు కళ్ళలాగా అటు పట్టణాభివృద్ధి దేవాలయ అభివృద్ధి అని చెప్పిన క్రమంలో 47 కోట్లతో రోడ్డు వెడల్పు కార్యకు సంబంధించి నిధులు మంజూరు చేయడంతో పాటు 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో 50 కోట్లను 25-26 బడ్జెట్లో ఒక 100 కోట్ల రూపాయలను కూడా పెట్టుకొని బడ్జెట్లో ముందుకు పోయే క్రమంలో ఇప్పటికే అన్న సత్రానికి 35 కోట్లకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయింది ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటి నిపుణుల బృందము వేరే దేవాలయానికి సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా బ్రాహ్మణోత్తములు ఇతర అనువంశిక అర్చకులకు సంబంధించిన వారి యొక్క అందరి సూచనలు తీసుకొని ముందుకు పోయే క్రమంలో క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పర్యటన జరిపి ఏ విధంగా ముందుకు పోతున్నామని చెప్పని నమూనాలు మ్యాప్ల ద్వారా కూడా చూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి శృంగేరి పీఠానికి ఈ వేములవాడ రాజన్న ఆలయంలో ఏ మార్పులు చేసినా వారి అనుమతి తప్పనిసరి కాబట్టి శ్రీ 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 విధుశేఖర భారతి గారిని చెప్పి వారి అనుమతి తీసుకొని ముందుకు పోయే క్రమంలో మూడోసారి ముఖ్యమంత్రి వచ్చే సమయంలో కూడా విజయవాడలో ఉంటే ప్రత్యేకంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అదేవిధంగా కమిషనర్ వెళ్ళి మూడోసారి ఆలయ పునర్నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు స్థానిక భీమేశ్వర ఆలయంలో భక్తుల దర్శనాలకు ఏర్పాట్లు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆలయంలో ఎంపిక చేసిన స్థలాలను విప్ అధికారులతో కలిసి ప్రిన్సిపల్ సెక్రటరీ పరిశీలించారు.
ఆలయ ఆవరణలో కళ్యాణ మండపం, అభిషేక మండపం, కోడెముక్కులు, క్యూలైన్ తదితర ఆర్జిత సేవల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థపతి వల్లి నాయగం, ఆర్కిటెక్ట్ సత్యనారాయణ, ఈవో వినోద్, ఈఈ రాజేష్, డిఈ రఘునందన్, ఆర్ఎండ్ అధికారులతో పాటు ప్రధాన అర్చకులు పాల్గొన్నారు. టెండర్లు ప్రక్రియ పూర్తి కాబట్టి వచ్చే మాసం లేదంటే 15 రోజులు 40 రోజులు పనులు ప్రారంభమయ్యే క్రమంలో కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండాలని చెప్పిన భీమేశ్వర ఆలయంలో వచ్చేటువంటి భక్తులకు దర్శనానికి ఏర్పాటు చేసేట్లో భాగంగా భీమేశ్వర ఆలయాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ఈ ఏదైతే వేములవాడ రాజరాజస్వామి ఆలయం పునర్నిర్మాణం జరిపేటువంటి సమయంలో స్వామివారికి ఏకాంతంగా సేవలు యథావిధంగా కొనసాగుతాయి. ఎక్కడ కూడా ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా కానీ పూజా విధానాలు కూడా ఎలాంటి మార్పు లేకుండా ప్రతినిత్యం స్వామివారికి జరిపేటువంటి పూజలు ఏకాంతంగా జరపబడతాయని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ స్వామివారి యొక్క ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకు అందే విధంగా అంటే వచ్చేటువంటి భక్తులు వేలాది మంది నుంచి లక్షలాది మందిగా భక్తులు తరలివచ్చి స్వామివారి ఆశీస్సు పొందే క్రమంలో పడుతున్నటువంటి ఇబ్బందులు గమనించే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కృతనిశ్చయంతో ఆలయకి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించాలని, త్వరితగతిన దర్శనం కల్పింపజేయాలని, త్వరితగతిన శీఘ్రంగా స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలని. ఎలాంటి తరుగు లేకుండా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్న కల్వల సింగిల్ విండో ఆధ్వర్యంలో పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. సెంటర్లలో పొందుపరిచిన నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ నిర్వాహకులకు సహకరించాలని ఆయన రైతులకు సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్న కల్వల సింగిల్ విండో ఆధ్వర్యంలో దేవునిపల్లె, కొదురుపాక, నారాయణపూర్, చిన్న కల్వల గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈసారి కూడా సన్నవడ్లకు 500 రూపాయల చొప్పున బోనస్ అందిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు గౌరవం పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, సింగిల్ విండో అధ్యక్షుడు మోహన్ రావు, సతీష్, సీఈఓ వి రమేష్, మాజీ మార్కెట్ చైర్మన్ సాయిరి మహేందర్, మాజీ ఎంపీటీసీ పన్నాల రాములు పాల్గొన్నారు. మీకు సంబంధించి ఎకరాకు ఒక ఇన్ని క్వింటాలు వెళ్తుంది. ఒకవేళ ఏదైనా కారణంతో వెళ్ళకుంటే మీకు ఎకరానికి 70,000, 80,000, 90,000 మేమే మీకు డబ్బులు ఇస్తాం, మాదే బాధ్యత అని చెప్పి ఇవాళ ప్రతి రైతుకు ఆ సంబంధించిన కంపెనీ బాజాబ్తా ఇవాళ అగ్రిమెంట్ చేసుకుంది ఆ రైతు. ఫస్ట్ టైం ఇది. అంటే హిస్టరీలో మేల్ ఫీమేల్ ప్యాడీ వచ్చిన చర్య ఇప్పటి వరకు ఇటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఓపీకి సంబంధించి మరి గతంలో రైతులే బతిలాడే పరిస్థితి లేదు. ఇవాళ గతంలో 2,400 ఉంటే ఇవాళ ఆ రైతుకు మేము కూడా 500 కలిపి దగ్గర 3,000 ఇస్తామని చెప్పి ఇవాళ ప్రకటించడం జరిగింది. అంటే ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల పట్ల తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయంతో ఇవాళ రైతులకు పెద్ద ఎత్తున. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పాత వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సహకార సంఘం చైర్మన్ సంపత్, మార్కెట్ చైర్మన్ స్వప్న సదానందంతో కలిసి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రంలో తక్కువ శాతం వరి పంట పండించేవారన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ పొనగంటి సంపత్, తహసీల్దార్ రమేష్, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. కేవలం 68 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే పంట పండేది తెలంగాణ రాకంటే ముందు. 10 సంవత్సరాలలో తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి 2024 వరకు గౌరవ ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతే ఒక ముఖ్యమంత్రిగా ఉంటే ఎంత అద్భుతంగా రైతుని ఒక రాజు చేయాలని ఒక ఆలోచన ఉంటుందనేదే నిదర్శననే ఆనాడు తెలంగాణ ఉన్న తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇవాళ 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నుంచి ఇవాళ తెలంగాణని భారతదేశంలోనే నంబర్ 1గా 2,68 లక్షల మెట్రిక్ టన్నులకి ధాన్యాన్ని తీసుకొచ్చి ఈ భారతదేశంలోనే నంబర్ 1గా నిలబెట్టింది మీ అందరు కూడా తెలిసిన విషయమే. అదేవిధంగా మీ అందరు ఆలోచన చేయాలి, ఈ భారతదేశంలోనే 4.5 లక్షల కోట్ల రూపాయలు స్వయంగా ఒక రైతుకి సాయం చేసింది ఆనాడు కేసీఆర్ గారు అని చెప్పక. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం వరి వేస్తే ఉరి అన్నదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సన్నవడ్లకు క్వింటాలకు 500 చొప్పున బోనస్ చెల్లిస్తోందన్నారు. జనవరి మాసంలోనూ పంటలకు సరిపడా నీరు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నిమ్మ వినోద్ రెడ్డి పాల్గొన్నారు. ఎప్పుడో ఎన్నోసార్లు ధర్నాలు రాస్తారోకలు చేస్తే తప్ప నీళ్లు రాకపోయేది. ఈసారి సకాలంలో జనవరి మాసంలోనే నీళ్ళిచ్చి, రైతులు అడగకముందే నీళ్ళిచ్చి, ఒక్క మడి కూడా ఎండకుండా చివరి మడి వరకు నీళ్ళు అందించి ఇవాళ దిగుబడి అత్యధికంగా వచ్చేలా మనం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నాం. దిగుబడి కూడా మీకు ఏ ధాన్యం కొనుగోలు కేంద్రం తీసుకున్నా కూడా కుప్పలు కూడా 10 సంవత్సరాల మేము ఎప్పుడు చూడనటువంటి ధాన్యం వచ్చిందని కూడా రైతులు చాలా సంతోషపడుతున్నారు. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం, ఫార్మర్ సెంట్రిక్గా, రైతు కేంద్రంగా, రైతు సంక్షేమమే ధ్యేయంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ రాష్ట్రంలో గతంలో యూపీఏ ప్రభుత్వం హయాం ఉన్నప్పుడు రైతులందరికీ సంబంధించి 72,000 కోట్ల రుణమాఫీ ఏకకాలంలో అమలు చేసినాం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతోటి అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్రంలో దేశం కోసం త్యాగాలు చేసిన గాంధీ కుటుంబం నేడు మోడీ చేతిలో కక్ష సాధింపు చర్యలకు గురి అవుతోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నరేంద్ర మోడీ జవాబు చెప్పలేక కాంగ్రెస్ నాయకత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ పార్టీ సీబీఐ ఈడీల మీద ఆధారపడే ప్రభుత్వాన్ని నడుపుతోందని విమర్శించారు. దేశం మొత్తం గాంధీ కుటుంబానికి అండగా ఉంటుందన్నారు. కానీ దేశ అభివృద్ధి కోసమే త్యాగం చేసినటువంటి కుటుంబం ఈరోజు నరేంద్ర మోడీ గారి చేతిలో కక్ష సాధింపుకు గురి అవుతా ఉన్నది. రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ ఎప్పుడెప్పుడైతే బలపడతా ఉందో, భారతీయ జనతా పార్టీ బలహీనపడే సందర్భంలో నరేంద్ర మోడీ గారు జవాబు చెప్పలేక అటు పార్లమెంట్లో కానీ బయట కానీ ప్రజల వ్యతిరేకత వస్తున్న సందర్భంలో కాంగ్రెస్ నాయకత్వాన్ని డిమోరలైజ్ చేయాలని ఇటువంటి వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపే. 80 సంవత్సరాలు పడ్డ సోనియా గాంధీ గారి పైన ఇటువంటి కార్యక్రమాలు చేయడం కానీ, లేదా నేషనల్ హెరాల్డ్ ఆ రోజు స్వతంత్రం కోసం పోరాడే సందర్భంలో తీసిన పత్రికలకు సంబంధించిన అంశం మీద రాజకీయం చేయడం కానీ, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటుంటే బీజేపీ పార్టీ సిబిఐ ఈడీల మీదనే ఆధారపడి ఈ ప్రభుత్వాన్ని నడుపుతోంది. మిత్రపక్షాలకు సంబంధించిన వాళ్ళు ఎంత అవినీతి చేసినా మాట్లాడకుండా రాజకీయంగా ప్రత్యర్థులను కక్ష సాధింపు చేసే ధోరణి మంచిది కాదు. తప్పకుండా దేశం మొత్తం గాంధీ కుటుంబానికి అండగా ఉంటుంది. రాజకీయాల లోపల మచ్చ లేనటువంటి కుటుంబంగా భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం భూభారతి చట్టానికి రూపకల్పన చేసిందన్నారు పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష. అంతర్గా మండలం బ్రాహ్మణపల్లి రైతు వేదిక వద్ద నిర్వహించిన అవగాహన సదస్సుకు అడిషనల్ కలెక్టర్ డి వేణుతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. భూభారతి చట్టంలోని వివిధ అంశాలను రైతులు, ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 17 నుండి 28 వరకు జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూదార్ సంఖ్య కేటాయింపు ప్రణాళిక చేస్తుందన్నారు. దీంతో భూ ఆక్రమణలకు చెక్ పెట్టవచ్చన్నారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఫీలింగ్ ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ వెరీ కమిటెడ్, అంటే ఇష్యూస్ పెండింగ్ ఇష్యూస్ కానీ, లేకపోతే ధరణికి సంబంధించిన అన్సాల్వ్డ్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఎటువంటి ఇష్యూస్ అయినా సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ ఈజ్ వెరీ కమిటెడ్ అండ్ జెన్యూన్గా ఎఫోర్ట్ చేసేటట్టు ఈ స్పీడ్ ఆఫ్ ఈ వర్క్లో మీకు తెలుస్తుంది. హార్డ్లీ 3 నెలల్లో మనం రూల్స్ కూడా తయారు చేసామన్నమాట. సో ఇందులో కొన్ని విషయాలు ఉన్నాయి, మీకు చెప్పడం జరుగుతుంది. చాలా డీటెయిల్గా ఉన్నాయి, బట్ నేను మేజర్గా మీకు అవసరమయ్యే చెప్తాను అనమాట. సో ప్రైమరీగా ఏమిటంటే, ఇప్పుడు మనం ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నామంటే మీ సేవకి వెళ్తాము, మీ సేవలో అప్లై చేసుకుంటాము, స్లాట్ బుక్ చేసుకుంటూ వస్తాము. అందులో ఒక 2-3 కొన్ని చిన్న సమస్యలు నోటీస్ చేయడం జరిగింది. ఏమంటే ఇప్పుడు కొంతమంది ప్రస్తుతం ధరణిలో ఏమైనా ఒక స్టాండర్డ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది, దాంట్లోనే నచ్చినా నచ్చకపోయినా అదే వచ్చిందన్నమాట. ఇప్పుడు ఈ భూభారతిలో మనకి రాజన్న సిరిసిల్ల జిల్లా మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి
కొత్త ఆర్ఓఆర్ చట్టంపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై రైతులకు పలు సూచనలు చేశారు. భూభారతితో రైతులకు మేలు జరగనుందన్నారు. రికార్డుల్లో పేరు లేనివారు హక్కుల రికార్డుల్లో నమోదు చేసుకునేందుకు కొత్తగా చట్టం వచ్చిన ఏడాదిలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను రెవెన్యూ డివిజనల్ అధికారి లేదా జిల్లా కలెక్టర్లు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఖీమియా నాయక్, సిరిసిల్ల ఆర్డీఓ శాంతాబాయ్, వేమ్లవాడ ఆర్డీఓ రాజేశ్వర్, తహసీల్దార్ నారాయణ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, ఎంపీడీఓ జయశీల, ఏవో ప్రణీత పాల్గొన్నారు. అపీల్ చేసుకోవచ్చు. సో అపీల్ 30 డేస్లో చేయకపోతే మరి ఆయన చేయకపోతే సెకండ్ అపీల్ నాకు చేయవచ్చు కలెక్టర్ గారు. సో నేను కూడా చేయకపోతే గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే ట్రిబ్యునల్ హైదరాబాద్లో కాదు, ఉమ్మడి జిల్లా కానీ లేకపోతే ఒక జిల్లా 2-3 జిల్లాలు కలిపి ఒక ల్యాండ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ మీరు ల్యాండ్ ట్రిబ్యునల్లో ఈ అప్పీల్ పెట్టవచ్చు. ల్యాండ్ ట్రిబ్యునల్లో అప్పీల్ పెడితే వాళ్ళు తక్కువ కేసులు ఉంటే వెంటనే పరిష్కారం వస్తూ ఉంటుంది, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. దీని తోడుగా సపోజ్ తహసీల్దార్ దగ్గర 30 డేస్ టైం ఉంది. ఓకే, ఆ 30 డేస్ టైంలో చేయకపోతే మ్యూటేషన్ ఈ ఆటోమేటిక్ డీమ్ మ్యూటేషన్ అయిపోతుంది. డీమ్ మ్యూటేషన్ అంటే అయినట్టు ఆయన యాక్షన్ చేయకపోతే. అందుకని గ్రామ పాలన అధికారులను కూడా గవర్నమెంట్ 10,954 మందిని గ్రామ పాలన అధికారులను, అందులో మంచి క్వాలిటీ, మంచి ఎడ్యుకేషన్, మీరు చెప్పినట్టు సర్వే చేయడము, మంచి రికార్డు ప్రిపేర్ చేసే వాళ్ళనే ప్రభుత్వం వాళ్ళను గుర్తించి వాళ్ళని తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే డైరెక్ట్ రిక్రూటీస్, కొంత అనుభవం ఉన్న వాళ్ళు, విఆర్ఓ డైరెక్ట్ రిక్రూటీస్ ఉన్నారు. వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు, ఇంతకంటే డిగ్రీ చేసిన వాళ్ళు, మంచి టీజీపీఎస్సీ ద్వారా ఎగ్జామ్లో పాస్ అయ్యి వచ్చిన వాళ్ళనే తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళంతా మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ద్వారా మేము వాళ్ళన్నీ తీసుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలోని 8వ వార్డులో 4 లక్షలతో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 10 లక్షల నిధులతో నిర్మించిన మరుగుదొడ్లను ప్రారంభించారు. అనంతరం లింగంపేటలో బస్తీ దవాఖానాను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధిక పల్లె దవాఖానాలు జగిత్యాల నియోజకవర్గానికి మంజూరైనట్టు తెలిపారు. ప్రజలు రోగాల బారిన పడకుండా తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గత ప్రభుత్వంలో బకాయి బిల్లులు నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంజూరు చేస్తున్నట్లు వివరించారు. వ్యక్తిగతంగా విమర్శించడం వల్ల తనకు నష్టం కాదని, తన జీవితం తెరిచిన పుస్తకమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, జ్యోతితో పాటు మున్సిపల్ కమిషనర్ స్పందన, పలువురు అధికారులు పాల్గొన్నారు. 90% నిండిపోయింది, ఒక బండరాల లెక్క. అటువంటి సందర్భంలో మనం ఒక పార్క్ చేయాలన్నా, ఒక చెరువులు మంచిగా చేసుకోవాలన్నా, ఏదైనా డెవలప్ చేయాలంటే మనకు విశాలమైన స్థలాలు అవసరం. దాన్ని మేము కొంత లంగ్ స్పేస్ అంటాం. మనం గాలి పీల్చుకుంటే ఎట్లుంటుంది. గాలి లేకుండా జగిత్యాలనే సందర్భంలో లింగంపేట గ్రామస్తులందరి సహకారంతో ఇవాళ లింగంపేట మొత్తాన్ని కూడా మన జగిత్యాల పట్టణంలో కలపడం, అదేవిధంగా టీఆర్ నగర్ కలపడంతో కూడా అక్కడ మనకు పెద్ద ఎత్తున ఖాళీ స్థలాలు ఉండడం, టీఆర్ నగర్ని కూడా కలిపడం, దరూర్ కలపడంతో, ఒక ప్రాంతం కలపడంతో దరూర్ క్యాంపులోని అన్ని స్థలాలు, అక్కడ అన్ని భవానీ నగర్ అవన్నీ కూడా వచ్చినాయి. అట్లనే మోతే పక్కన కూడా మనం కలపడంతో వాయువతలంతా ఆ పక్కనంతా కూడా మన స్థలం దొరికింది. అదేవిధంగా తిప్పనపేట నుంచి రాజీవ్ గాంధీ యువతల కలపబట్టికే ఇలా డిగ్రీ కాలేజ్ అన్నీ కలపబట్టికే ఆ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వడానికి నీళ్ళ ట్యాంకులు కూడా ఇవాళ అక్కడ కట్టుకుంటున్నాం. ఆ ప్రాంతాన్ని దుబాయ్లో పాకిస్తాన్ దేశస్థుడి చేతిలో దారుణ హత్యకు గురి అయిన శ్రీనివాస్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మృతుడి స్వగ్రామమైన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేటలో మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జీవన్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన తెలంగాణ వాసి పాకిస్తాన్ వ్యక్తి చేతిలో దారుణ హత్యకు గురి అవ్వడం బాధాకరమన్నారు. దాడి చేసిన వారిని దుబాయ్ ప్రభుత్వం కఠినంగా శిక్షించేలా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. శ్రీనివాస్ మృతదేహాన్ని వీలైనంత తొందరగా స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు తగిన కృషి చేస్తామన్నారు. శ్రీనివాస్ కుమారుడికి అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగం ఇప్పిస్తామని, వారి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. జరిగిన సంఘటన అత్యంత బాధాకరం. ఏదైతే అక్కడ దుబాయ్లో పనిచేస్తున్నటువంటి సందర్భంలో వారు దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో స్వర్గం శ్రీనివాస్ చనిపోయిన విషయాన్ని బంధువులు చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఈ కుటుంబానికి అండగా ఉంటుంది. బయటి దేశానికి జీవనోపాధి కోసం వెళ్తున్నటువంటి కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉండే విధంగా జరిగిన సంఘటన విషయంలో తక్షణమే ఎంబసీతో సంబంధించిన అధికారులతో మాట్లాడి స్వర్గం శ్రీనివాస్ యొక్క డెడ్ బాడీని తొందరగా తీసుకొచ్చి ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి ప్రభుత్వ పరంగా
5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఏదైతే గల్ఫ్ దేశాలకు చనిపోయినటువంటి స్థానికంగా ఉపాధి పొందలేక ఒక నేత కార్మికుడు స్వర్గం శ్రీనివాస్ గత దశాబ్ద కాలంకి వెళ్ళి గల్ఫ్లో ఉపాధి పొందుతూ తన భార్య పిల్లలు ఓల్డ్ ఏజ్ మదర్ సాదుకుంటున్నటువంటి నేత కార్మికుడు ఏదైతుందో ఇలా పాకిస్తాన్ జాతీయులు ఒక హింసాయుతకంగా ఇలా వాస్తవంగా పాకిస్తాన్ అంటేనే ఒక విధమైనటువంటి ఒక ఉగ్రవాదానికి మరి ప్రతిరూపంగా భావిస్తారు. వెళ్ళి నిజం చూస్తుంటే ముసలి తల్లి బాధ ఆక్రోశం చూస్తుంటే ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నాం అని చెప్పండి. ఏదేమైనా ఈ దురదృష్టకరమైన సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ తీవ్రంగా పరిగణిస్తూ దోషులు ఎవరైనా వారికి కఠినమైనటువంటి శిక్ష పడే విధంగా వీళ్ళు మన ఇండియన్ ఎంబసీతో ఏదైతుందో తగు చర్యలు చేపట్టడంతో పాటుగా ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కూడా ప్రధానమని చెప్పంటాను. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడమే లక్ష్యమని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం అల్లీపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ చిత్రపటంతో రాజ్యాంగ పరిరక్షణ యాత్రను చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్నారు. బీజేపీ కులం మతం పేరిట ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందుతోందన్నారు. గొప్పదాన్ని చెప్పుకోవాలని ప్రయత్నం చేస్తుంటే మా మిత్రుడు రాయే చెప్పాడు, మళ్ళీ చెప్పాలంటే రాకపోతే మునగిలో బీహార్లో పట్టుకొచ్చి మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ ఫలితం మన చెవిటోడికి సాధించుకున్నది ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పడుతున్నాయి. ఇవాళ మీ ఆర్థిక ప్రయోజనాల కొరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేస్తున్నటువంటి నిర్మాణ పనులు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ పేరును ఉచ్చరించేటటువంటి నైతికత కలిగి ఉంటారు. ఈ భారత రాజ్యాంగ విలువలు ఏదైతుందో నిబంధనలను అనుభవించేటటువంటి వాళ్ళు మాత్రమే కాంగ్రెస్ పార్టీ పేరును ఉచ్చరించే నైతికత కలిగి ఉంటారన్న భావన వ్యక్తం చేస్తూ మరి మన ముఖ్యులు రియాజ్ గారు మనందరితో చేపిస్తారు. అందరూ కూడా మన చేతులు ముందుకు దాపి ఆ ప్రతిజ్ఞ చేయాలి. వాళ్ళు మాట్లాడిన తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విప్ ఆది శ్రీనివాస్ హాజరై 42 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విద్యుత్తు, ఎరువులు, మేలైన వంగడాలను ప్రభుత్వం తరపున అందిస్తున్నామని తెలిపారు. రైతులకు ఏకకాలంలో 21,000 కోట్ల మేర రుణమాఫీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామస్వామి, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం, ఆర్ఐలు పాల్గొన్నారు. పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు అమలు కావాలని కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైన మాట. ఇక్కడ కూడా బీసీ బిడ్డగా మనవాళ్ళని గెలిపించుకుందని చెప్పిన ఆలోచనతో మీరంతా ఇక్కడ నన్ను ఎమ్మెల్యేగా గెలిపించడంతో పాటు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బదులు స్వీకరించడానికి కారకులైనటువంటి సందర్భంలో మన ప్రాంతానికి కానీ ఓవైపు అభివృద్ధి, ఓవైపు సంక్షేమాన్ని ఏ విధంగా ఈ ప్రభుత్వం తీసుకుని పోతుందో ఒకసారి చర్చించుకునే క్రమంలో ఓవైపు ప్రతిపక్షాలు ఆడిపోసుకుంటున్నటువంటి సందర్భం అక్కస్తో రేవంత్ రెడ్డి గారి ఎదుగుదలను కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసి ఏం చేసింది 15 నెలల్లో చెప్పేటటువంటి వారికి కొన్ని సమాధానాలు చెప్పుకునేటువంటి అవసరం అవుతున్న సందర్భం. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తున్న తమ పార్టీ నాయకుడిపై కాంగ్రెస్ శ్రేణులు భౌతిక దాడులకు పాల్పడడం సరికాదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడ్డ బీజేపీ మండల అధ్యక్షుడు కట్టా మహేష్ను పరామర్శించారు. బీజేపీ పార్టీ అండగా ఉంటుందని మహేష్కు భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారం ఉందని భౌతిక దాడులకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దాడి చేసిన నిందితులను రిమాండ్ చేయడంలో పోలీసులు ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని, లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కన్నం అంజయ్య, మండల బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఫ్రాక్షన్ పాలిటిక్స్ అయినట్టు ఇక్కడ కూడా ఫ్రాక్షన్ ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారా? ఇది సరైనటువంటిది కాదు. ఈ దాడి సంఘటన ఏదైతున్నదో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మహేష్ మీద జరిగిన, కార్యకర్తల మీద జరిగిన దాడి, మహేష్ కుటుంబం మీద జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇదేం దుర్మార్గమైనటువంటి విధానం ఏదైతున్నదో నువ్వు చెప్పండి. మేము మొన్నటిదాకా తాజా మాజీ సర్పంచ్ కదా, నువ్వు అధికారం ఉన్నదని చెప్పి ఇళ్ల మీద దాడులు చేస్తావా? ఇదేం దుర్మార్గమైన విషయం. ఇళ్ల మీద దాడులు చేస్తారు, పోలీసుల ముందటనే కొడతారు. అయినా పోలీసులు ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడేంది? ఇదేం పద్ధతి? వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయకుండా
వాళ్ళ మీద ట్రెస్పాస్ కేసు పెట్టకుండా SC ST కేసులు పెట్టి కూడా మీరు ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం ఇది చాలా దుర్మార్గం. దీన్ని ఖండిస్తా ఉన్నాం. ఇది పక్షపాతం. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క విశేష అధికారాలను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీల మీద దాడులకు చేయాలి అని చెప్పి ఆలోచన ఉంటే మేము కూడా ప్రతిదాడులకు దిగవలసిన అవసరం ఏర్పడుతుంది. ఈదురు గాలులతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పెద్దపల్లి జిల్లా ఓదెల మాజీ జడ్పీటీసీ గంటా రాములు యాదవ్ డిమాండ్ చేశారు. మండలంలో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ మాట్లాడుతూ భారీ ఈదురుగాలులతో మండలంలోని పలు గ్రామాల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, వందలాది ఎకరాలలో మామిడి, వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. అధికారులు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి బాధిత రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ జీల తిరుపతి యాదవ్, మాజీ సర్పంచ్ గుంటి సునీత శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ పాల్గొన్నారు. మేల్ ఫీమేల్ సీడ్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి అదేవిధంగా ప్రభుత్వం నుంచి వెళ్ళి రియంబర్స్మెంట్ ద్వారా ప్రభుత్వ నిధుల్లోకి వెళ్ళి బడ్జెట్లోకి వెళ్ళి మరి పంట నష్ట పరిహారాన్ని ఇప్పించాల్సిందిగా ఇక్కడ ఉన్న శాసనసభ్యుని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా దగ్గర వ్యక్తి మీకు, కాబట్టి మాకేం అనుమానం లేదు, మీరు చెప్తే ఇయ్యకుండా ఉంటాడని మేము అనుకుంటలేము. కానీ రైతాంగాన్ని తప్పకుండా నువ్వు చూసి నిజంగా ఏ రైతు నష్టపోయిండో, ఎంత మేరకు నష్టపోయిండో మరి వ్యవసాయ అధికారులు పూర్తిగా సర్వే చేసి ఆ రైతాంగాన్ని ఆదుకోవాలని, మరీ ప్రధానంగా ఎకరానికి దాదాపుగా 30-35 క్వింటాళ్ళు వేసంగి పండే అటువంటి పంట ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్వి నాయకులు కోరారు. కరీంనగర్ జిల్లా గంగాధరం మండల కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పదవుల విషయంలో యువత, విద్యార్థులకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించిందన్నారు. 25 ఏళ్ల ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న పార్టీగా చరిత్ర పుటల్లోకి ఎక్కిందన్నారు. బీఆర్ఎస్ బహిరంగ సభకు నియోజకవర్గంలోని యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ ద్యావ మధుసూదన్ రెడ్డి, యువజన విభాగం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అజయ్ కుమార్ పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే యువత, విద్యార్థి నాయకులు స్వచ్ఛందంగా నడుము కట్టి ముందరికి వెళ్లారు, ఇప్పుడు కూడా మరి ఆ విధంగా పోయి మన వంతు ప్రయత్నంగా మరి సభ విజయవంతంలో ముందుకు సాగాలని కూడా కోరుకుంటా ఉన్నాం. మరి ఈ బీఆర్ఎస్ పార్టీ మరి గత 25 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంతో పాటు అనేకమైనటువంటి మరి పదవుల విషయంలో కానీ మరి యువతకు, విద్యార్థులకు పెద్ద ఎత్తున కూడా అవకాశాలు కల్పించింది. మరి రానున్న రోజులలో కూడా మరి యువతకు, విద్యార్థులకు కూడా పెద్ద ఎత్తున మరి అవకాశాలు వచ్చేటువంటి మరి పరిస్థితి కూడా ఉన్నది. దాన్ని దృష్టి ఉంచుకొని ఎట్లయితే స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా యువకులు కానీ విద్యార్థులు కానీ ఏ విధంగా అయితే తరలి వచ్చారో అదే విధంగా భవిష్యత్ తెలంగాణకు సంబంధించినటువంటి ఈ భారీ బహిరంగ సభను కూడా విజయవంతం చేయడానికి పార్టీలకు అతీతంగా కూడా యువకులు స్వచ్ఛందంగా తరలి రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వేడుకుంటా ఉన్నాం. ఇది మన సభ. మనకు ఎల్లమ్మ పట్టణాలు ఎట్లయితాయో, మనకు దసరా, దీపావళి ఎట్లా చేసుకుంటామో, మన ఇంట్లో ఒక పండగ వాతావరణం ఎట్లయితే ఉంటుందో. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో ఫేర్వెల్ డే వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. విద్యాసంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్, కరెస్పాండెంట్ రజనీ శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ ప్రైవేటు రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. పోటీని తట్టుకోవాలంటే మనలోని నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇటీవల ఎస్యు ప్రకటించిన డిగ్రీ ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జె రవీందర్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. పరీక్షా కాలంలో చక్కగా సన్నద్ధమై పరీక్షలంటే ఒక పండుగ వాతావరణంలో వాళ్ళు రాయాలని, ఎలాంటి భయానికి లోను కాకుండా చక్కగా ప్రిపేర్ అయ్యి మంచి ఫలితాలు రావాలని కోరడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా డిగ్రీ తర్వాత ఎన్నో రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఇతర పీజీ కోర్సులు కానీ చక్కగా స్థిరపడే ఉద్యోగాల్లో స్థిరపడే ఎన్నో కోర్సులు కూడా ఉన్నాయి. డిగ్రీతో కూడా స్థిరపడే విధంగా ఎన్నో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్ల మానేటి రంగనాయక స్వామి ఆలయంలో ఈ నెల 6 నుండి 17 వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. చివరి రోజు వేడుకల్లో భాగంగా చక్రతీర్థం, బలిహరణం, పుష్పయాగం, నాగవెల్లి క్షేత్రపాలక గ్రామ బలి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, సింగిల్ విండో చైర్మన్లు శ్రీగిరి శ్రీనివాస్, ఈవో శంకరయ్య, నాయకులు చిలుక సతీష్, చంద్రయ్య గౌడ్, విజేందర్ గౌడ్ పాల్గొన్నారు. అన్ని వాహన సేవలు జరిపించుకుని ఈరోజు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు
ఆ స్వామివారి రథం మీద వేయించేసి ఉన్నారు. ఈ రోజంతా మొక్కులుంటాయి. ఆ స్వామివారి రథోత్సవం సందర్భంగా దాదాపుగా ఒక 10,000 మంది భక్తులు వస్తారని అంచనా ఉంది. ఇప్పటి వరకు సుమారుగా 4,000-5,000 మంది భక్తులు దర్శించుకున్నారు. ఆ స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఇక్కడికి వచ్చేసినందరి భక్తులందరిపైన. గంజాయి విక్రయిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుబుత్కూరు శివారులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని పోలీసులు తనిఖీ చేయగా గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడి నుండి 68 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ వంశీకృష్ణ తెలిపారు. ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో గట్టుబుత్కూరు గ్రామంలోని జానకిరామ రైస్ మిల్ సమీపంలో ఒక వ్యక్తి గంజాయి కలిగి ఉన్నాడు, అనుమానంగా సంచరిస్తున్నాడు అన్న సమాచారం మేరకు ఇక్కడికి పంచులను తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతన్ని చెక్ చేయగా అతని దగ్గర దాదాపు ఒక 68 గ్రాముల గంజాయి ఉన్నట్లుగా తెలిసింది. అతనిపై కేసు నమోదు చేసుకొని పంచనామా నిర్వహించి అతనిపై చట్టరీత్యా చర్య తీసుకోవడం అయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వడ్ల కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే ఫోటో లేకపోవడంతో ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే ఫోటో ఎందుకు పెట్టలేదని బీఆర్ఎస్ నాయకులు అధికారులను నిలదీశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య చోటు చేసుకున్న వాగ్వివాదం ఘర్షణకు దారితీసింది. దీంతో పోలీసులు కలగజేసుకుని వివాదాన్ని సద్దుమణిగించారు. కాగా ఎమ్మెల్యే ఫోటో లేదన్న కారణంగా తమతో అనుచితంగా వ్యవహరించిన బీఆర్ఎస్ నాయకులపై తగిన చర్యలు తీసుకోవాలని ఏఎంసీ చైర్మన్ విజయ తిరుపతి పోలీసులను కోరారు. ఐకేపీ సెంటర్ ఓపెన్ చేస్తుండగా మా మహిళలు మరియు మా గ్రామస్తులు, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు మరియు మా చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఇంతమంది ఉండగా మన బీఆర్ఎస్ నాయకులు ఇద్దరు వచ్చి మన బ్యానర్లు తెంపివేయడము, మీరు ఎట్లా చేస్తారు ఇక్కడ ప్రోగ్రాం, మరియు ఈ నానా బూతులు గలీజ్గా ఇక మళ్ళీ వాళ్ళు చెప్పరాని మాటలు మాట్లాడడం, ఆడవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, మేము ఎన్ని చెప్పినా కూడా వినిపించుకోకుండా మీదికి రావడం, మీ సంగతి చూస్తాం, అది అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది. ఇట్లా మాట్లాడడం అంటే వాళ్ళకి ఏ రకంగా న్యాయం అనిపిస్తుంది? అట్లా ఆడవాళ్ళు ఉన్నారని కూడా తెలియలేదా? వాళ్ళ కళ్ళు అనిపిస్తలేవా? ఆడవాళ్ళు ఉన్నారు, ఏం మాట మాట్లాడాలి, ఏం మాట్లాడద్దు అని కూడా వాళ్ళకి తెలుస్తలేదు. మేము 10 సంవత్సరాలు పాలించడం అంటారు. మీ 10 సంవత్సరాల పాలనలో ఇదే చెప్పిండ్రా మీకు? మీరు ఇదే నేర్చుకున్నారా? మీరు కూడా ఒక తల్లికి పుట్టిన బిడ్డలే కదా. మగవాళ్ళంటే ఎక్కడ మొగుల మీద నుండి ఊడిపడ్డారా? మీరు బీఆర్ఎస్ వాళ్ళు అయితే మీకు తెలియదా? తల్లి చెల్లి ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడాలనేది తెలివి లేదా? ఇంతనన్నా బీఆర్ఎస్ వాళ్ళే ఇట్లా మాట్లాడతారా? ఇది పద్ధతేనా? మాకు కూడా మాట్లాడొస్తుంది. మేము మాట్లాడితే మీరు ఎక్కడ ఉంటారు? మళ్ళీ తిరిగి మీరు అన్నయ్య మేమంటే అది కూడా తెలుసుకొని ఆడవాళ్ళ ముందు ఎట్లా మాట్లాడాలి, మనుషులుగా పుట్టినప్పుడు మనుషులాగా మాట్లాడాలి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.